వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ నిరుద్యోగ జేఏసీ సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా మనకి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించి జూనియర్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి స్కూల్ లైబ్రరీస్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేకెన్సీస్ కోసం ఈ యొక్క ఎదురుచూపులకు సంబంధించి మనకి విజయవాడ కేంద్రంగా గతంలో నవంబర్ 19th అనమాట లాస్ట్ ఇయర్ ఒక ర్యాలీ అయితే చేయడం జరిగింది. ఇక ప్రధానంగా డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయితే మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీల ద్వారా ఉద్యోగ కల్పన అయితే వీలైనంత త్వరగా కల్పిస్తామని 2019 నుంచి కూడా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం అప్పటి అప్డేట్స్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనం ఆ యొక్క 19th 2022లో జరిగినటువంటి ర్యాలీకి సంబంధించి ప్రధానంగా మన యొక్క జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా జగదీష్ గారు కానివ్వండి, మహేంద్ర గారు, అదేవిధంగా రమణప్ప గారు, మేకా రమేష్ గారు, ఇలా చాలామంది ఉన్నారనమాట. ప్రధానంగా వీరందరూ అటెండ్ అయ్యారు. శారదా మేడం గారు, ఇంకా మనకి సపోర్ట్గా లోకల్ ఎమ్మెల్యేస్ వచ్చారు. ముఖ్యంగా మనకి చాలా ఫేవర్గా ఉన్నటువంటి మన రాష్ట్ర చైర్మన్ ఎవరైతే ఉన్నారో గ్రంథాలయానికి సంబంధించి మందపాటి శేషగిరిరావు గారు, ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంటే ప్రభుత్వ సలహాదారుతో స్పెషల్గా అపాయింట్మెంట్ ఇచ్చి మన యొక్క సమస్యలు విన్నవించుకునేందుకు కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆయన కూడా మన కోసం ఎంతో ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ప్రధానంగా లైబ్రరీ యొక్క సమస్యలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఈ యొక్క ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలి, ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరెవరిని తీసుకోవాలి, మనకు వస్తున్నటువంటి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్తో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క లైబ్రరీ ప్రొఫెషన్ ఎంచుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అన్యాయం జరగకూడదు, వాళ్ళ పక్షాన మనం నిలబడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్కి మన తరపున అయితే వారు మన యొక్క ప్రతి సమస్యనైతే వివరించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ర్యాలీ కూడా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వడం జరిగింది. మనకి సపోర్ట్గా అయితే రావడం జరిగింది. ఆ యొక్క ర్యాలీలో కానివ్వండి, మనకు జరిగిన మీటింగ్స్ సంబంధించి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది కూడా మనం ఆ రోజు చూసామన్నమాట. ఆ యొక్క మీటింగ్స్ వచ్చిన వారికి తెలుస్తుంది అనమాట అక్కడ ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఏమేమి చెప్పారు, మనకి ఎటువంటి భరోసాని ఇచ్చారు, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల గురించి కూడా చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక రెండో మీటింగ్ అనేది విజయనగరం కేంద్రంగా మనకి మే 6న జరగబోతుంది. అయితే ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా ఆ డిస్టిక్కి సంబంధించి ఎవరైతే హెడ్గా ఉన్నారో మనకు తెలిసి శ్రీకాంత్ బాబు, అదేవిధంగా కొంతమంది కోఆర్డినేటర్స్ వాళ్ళ డిస్టిక్కి సంబంధించి అయితే వీరు ఉత్తరాంధ్ర కేంద్రంగా అయితే విజయనగరాన్ని ఎంచుకొని ఒక ర్యాలీ అయితే చేయడం జరుగుతుందంటూ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి వీరు ప్రధానంగా ఎంచుకున్నది ఏంటంటే, ఆ రోజు జరిగేటువంటి ర్యాలీ కానివ్వండి, అదేవిధంగా మీటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఒక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైబ్రరీ జేఏసీ గ్రూప్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆ గ్రూప్స్లో అయితే చాలా క్లియర్గా షేర్ చేయడం జరుగుతుంది. డైలీ వీరి యొక్క కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా వివరించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే, మనం చేసినటువంటి ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క విజయవాడ కేంద్రంగా, ఆ యొక్క మీటింగ్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనమాట. చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ సక్సెస్ అవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా జేఏసీ ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి ఈ లెవెల్లో మనం చేసింది లేదనమాట. అది ఒక మన ఫస్ట్ ఇంపాక్ట్ అనేది గవర్నమెంట్కి తెలిసింది. వీరు కూడా ఉన్నారు అనే విషయం అనేది గవర్నమెంట్ దృష్టికి మ్యాక్సిమం తీసుకెళ్ళగలిగానమాట. ఆ రోజు మీటింగ్కి ఒక 100 మెంబర్స్ దాకా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు వచ్చేప్పటికి ఇది ఉత్తరాంధ్ర కేంద్రంగా మనకి విజయనగరంలో జరుగుతుంది కాబట్టి అక్కడ లోకల్గా ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా అటెండ్ అవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. వీరి యొక్క రిక్వెస్ట్ కూడా అదే అనమాట. ఇప్పుడు రాయలసీమ డిస్టిక్కి సంబంధించి ప్రకాశం, నెల్లూరు ఇటు బాగా లాంగ్ ఉన్న వాళ్ళు అయితే రాలేకపోవచ్చు, రావడానికి వచ్చేవాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క జేఏసీ మీటింగ్స్ సంబంధించి ఏదైనా కండక్ట్ చేయాలంటే చాలా మనకి ప్రజెంట్ ఎక్స్పెన్సివ్తో కూడిందనమాట.
సో ప్రతి ఒక్కరం కూడా మనకు తగిన ఈ యొక్క హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ఇవ్వడం కానీ మీ ఇష్టం, అది ఏ రూపాన అనేది ఆ జేఏసీ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం మెసేజ్లు డైలీ అప్డేట్స్ అనేది ఫాలో అవుతుంటే మనకి అర్థమైంది. అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మీటింగ్కి రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క స్ట్రాంగ్ మెసేజ్ కూడా అదే. లాస్ట్ టైం కూడా వచ్చాము, సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు మన ఉత్తరాంధ్ర కేంద్రంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 3 డిస్ట్రిక్ట్కి సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం సంబంధించి ఎక్కువ సంఖ్యలో అటెండ్ అయ్యి ఈ యొక్క మీటింగ్కి పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. వీరు ప్రధానంగా కోరడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ కోర్స్ అనేది ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి లైబ్రరీ కోర్స్ అనేది చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే రీసెంట్గా ఎక్కువ మంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఈ యొక్క కోర్స్ అనేది డిజిటల్ లైబ్రరీ అనేవి వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు. ఎప్పటి నుంచో చేసి ఎన్నో విధాలుగా ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. మన జేఏసీ పెద్దలు ఎప్పటి నుంచో గవర్నమెంట్కి వినతులు కూడా ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు. కానీ ఇప్పుడు మన యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి గవర్నమెంట్కి అనేది కూడా కనపడిద్ది అనమాట. సో ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ యొక్క విజయనగర ఈ యొక్క ర్యాలీ సభ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయండి. మనం కూడా మన వంతుగా పాల్గొని వాళ్ళకి ఇంట్రెస్ట్గా మళ్ళీ గవర్నమెంట్తో వెళ్ళి మన యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి మరొకసారి అవకాశం కలగాలంటే ఖచ్చితంగా మన వంతుగా అటెండ్ అవ్వడము, సహాయం చేయడం అనేది చేయండి. థ్యాంక్ యూ.